మీ పేరు? గద్దె సుబ్బారావు. సార్ సుబ్బారావు గారు, మనకి రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ప్రారంభం అవుతున్నాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవం చేయడం అంటే ఒక చరిత్ర రాయటమేనండి. దీంట్లో మంచి శుభ పరిమాణం ఉంది. అన్నా క్యాంటీన్కి ₹5 అన్నం పెడతామంటే చాలా సంతోషమైన విషయం, ఆలోచించాల్సిన విషయం కూడా. లేబర్కి ఎక్కడ పడితే అక్కడ భోజనం ఫ్రీగా దొరుకుతుంది, ఇబ్బంది లేదు. గత ప్రభుత్వంలో సేమ్ ఇలాగే మనకు అన్న క్యాంటీన్లు నిషేధించారు సార్. మళ్ళీ అది అంటే పునఃప్రారంభం అవుతుంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? చాలా మంచి అభిప్రాయం అండి ఇది. ఆ దరిద్రుడికి చేతగాక అన్నా క్యాంటీన్ తీసేశాడు. చంద్రబాబు నాయుడు గారు తెలియగలడు కనుక అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించడం చాలా సంతోషకరమైన విషయం. ఒకటంటే జోగి రమేష్ గారు కుమారుడిని నిన్న భూ కబ్జా కేసులో అరెస్ట్ చేశారు సార్. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? జోగి రమేష్ గారు అగ్రిగోల్డ్ బాధ్యతల్లో పొలం అంతా ఎట్లా ఆక్రమించుకున్నాడు? అంత స్కాముల్లో ఉండబట్టే ఆయన అరెస్ట్ చేసింది. ఏమి లేని దానికి సునీల్ కుమార్ పోయి చంద్రబాబు నాయుడు గారిని 55 రోజులు జైల్లో పెట్టించాడుగా. ఇదే జగన్మోహన్ రెడ్డి ఆయన కొట్టమటి చంద్రబాబు ఇంటికి వచ్చి కొడితేనే ఆయనకు మంత్రి ఇచ్చింది. జోగి రమేష్ ఎందుకు కొడుకుని అరెస్ట్ చేయడం? ఆయన ప్రధానమంత్రిరా లేదా కేజ్రీవాల్ కాడికి మనగాడా? ఎంత స్కాములు చేశాడు. ఇబ్రహీంపట్నంలో ఏముంది ఆయనకి? ఒకప్పుడు ఏమి లేనాడు ఇబ్రహీంపట్నంలో. కొండూరులో ఓర తిరిగినాడు అండి జోగి రమేష్. వీళ్ళు కోట్లు సంపాదించాడు. అగ్రిగోల్డ్ బాధ్యతలు ఎంతమంది చచ్చిపోయారు? వాళ్ళ ఆస్తులు మొత్తం బెనామీల కింద రాసిచ్చుకొని వాడు అన్న పేరుతోటి బామ్మర్దుల పేరుతోటి కోట్లు సంపాదించాడు. అది అక్రమం ఎట్టయింది? ఇంకొకటి ఏంటంటే, ఆయన నా కుమారుడు అసలు అమాయకుడు, తనకేం తెలియదు, అరెస్ట్ కావాలంటే నన్ను అరెస్ట్ చేయండి, అతను వదిలేసేయండి అని ఆయన అంటున్నారు సార్. ఆయన కుమారుడు అమాయకుడు ఎట్టయ్యాడండి? ఆయన రాజకీయం చేసింది ఆయన అయితే ఈ 100 పెడితే కొరకడా? జోగి రమేష్ స్కామ్లో లేడు, పార్టీ ఆఫీస్ పగలగొట్టిన దాంట్లో ఉన్నాడు, అగ్రిగోల్డ్లో ఉన్నాడు, చంద్రబాబులు పగలగొట్టిన దాంట్లో ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు. ఈయన అరెస్ట్ ఉందిగా, రేపేళ్ళుండో పక్క తప్పు తిరుగుతాడు. ఎందుకు? తొందరపడితే పెళ్ళి అవ్వదుగా. పొద్దుకూతుంది తెల్లారుతుందండి. ఇవాళ పొద్దుకుంది, రేపు తెల్లారుతుంది. రేపు 2వ రోజు 3వ రోజు అరెస్ట్ అవ్వచ్చాం. దాని పని చట్టం దాని పని తను చేసుకుపోతుందిగా. అంతా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారుగా. వల్లభనేని వంశీ 26 దాకా బెయిల్ తీసుకున్నాడు. ఆయన ముతాయాగా, ఈడు స్కామ్లో వాడాక జోగి రమేష్ కూడా వాడు ఆడ నుంచి వచ్చాడే. ఏరి ధరని మేము ఉన్నాం, ఏరా ధరనాడు. మాకు మధ్య సామాన్యుడేగా ఆయన. మా తాతల నుంచి ఉన్నాడో మేము ఎట్నే ఉన్నాం. వాడు 1000 కోట్లకి ఎగ్జామ్ పని ఇచ్చాడండి. పెడాన్ని కోట్లు కాజేశాడు. ఇసుకలు ఎంత కాజేశాడు? వసంత కృష్ణ ప్రసాద్ మీద మట్టమ్మని కొని చేశాడు. ఇక్కడ అడ్డ రోడ్లో ఉండి వసంత కృష్ణ ప్రసాద్ నుంచొని ఇచ్చాడా? ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఆయన హింస పెట్టాడు. వాళ్ళ తాత రాజులు లాంటి వాళ్ళు వసంత కృష్ణ ప్రసాద్ వాళ్ళు. వసంత నాయకరావు గారు మంత్రి చేశాడండి. ఆ రోజుల్లోనే వాళ్ళకి ఆతులు ఉన్నాయి. వీడికి ఏముంది? శంషాగాడు అయితే వీడు కోట్ల స్కామ్లో ఉన్నాడు. రేపేళ్ళునే ఆయన జరిగిందా స్కామ్లో అరెస్టు. ఒకటి ఏంటంటే, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆయన అంటున్నారు సార్. దీని మీద మీ అభిప్రాయం? రెడ్ బుక్ రాజ్యాంగం నడవక ఏం చేసిద్దండి? వీళ్ళు చేసిన పాపాలు ఏంది? వీళ్ళు కర్నూలులో చంపారు. వాళ్ళు చేసిన అన్యాయం ఏంది? ఒకటి చేయలేదా? ఎవరిని చేయాలా? చంద్రబాబు నాయుడు గారిని గురించి అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, మరి ఆయన పేరు ఏంది, స్పీకర్ గారు అయ్యన్న పాత్రుడు, మరి హోంమంత్రి నారా లోకేష్, అన్ని మీద రాజధాని రైతుల మీద కూడా కేసులు పెట్టారుగా. మమ్మల్ని అసలు బజార్లో తిరగనీయలేదుగా. పట్టాలు కట్టుకొని వచ్చేవాడు రాజధాని సచివాలయానికి వస్తుంటే మమ్మల్ని పొట్టల మీద దన్నాడు. ఆడాలని గర్భిణీలతో ఉన్నాడు దన్నాడు. కూర్చొనిలా నుంచొనిలా ఒక్కొక్కడి మీద 50 కేసులు 60 కేసులు ఉంటాయి పొలాలు ఇచ్చిన వాళ్ళ మీద. సార్, మన బాబు గారి హయాంలో అమరావతి అండ్ పోలవరం 2 కంప్లీట్ అవుతాం అనుకుంటున్నారు సార్? 100% అవుతాయండి. మోడీ గారు సహకరిస్తారు. ఇండియా కూటమిలో ప్రపంచం అద్భుతంగా ఉంటుంది. పోలవరం అయితే, పట్టిసీమ అయితే, అమరావతి అయితే, ఇంకా డెవలప్మెంట్లు మటుకు ఆగమండి. ఇక ఎవడు అడ్డం పెట్టినా ఆగవు. అదండి పరిస్థితి. తలకిందులు తప్ప చేసినా జగన్ గారు అడ్డం పెట్టినా మంచి రోజులు వచ్చాయని అనుకుంటున్నారా సార్? 100% వచ్చినాయండి ఆంధ్రప్రదేశ్ మంచి రోజులు. పిచ్చాడు పోయాడు, దరిద్రం పోయింది, ఎలుగుల రోజులు వచ్చినాయి. అదండి మా పరిస్థితి ఇక్కడ.